శ్రీనివాసరావు, కొత్తగూడెం మాది. ఈరోజు దురదృష్టం, ఎందుకంటే ఈ చేపలు దాదాపుగా 20-30 టన్నులు చేప మొత్తం చచ్చింది. ఇంకా చచ్చితే ఈ రోజుతో అసలు చెరువులు ఏ ఒక్క చేప పిల్లగా ఉండే పరిస్థితి లేదు. దీని గతంలో కూడా అధికారుల దృష్టికి కానీ, ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ, నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు మేయర్ దృష్టికి, స్థానికంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు అజయ్ గారి దృష్టికి, అందరికి దృష్టికి కూడా తీసుకుపోయినప్పుడు కూడా సమస్య సాల్వ్ కాలేదు. ఇప్పుడున్న మంత్రి గారిలో ఖమ్మం శాసనసభ్యులు గౌరవనీయులు పెద్ద తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి కూడా మొన్న తీసుకున్నాం. మొన్న లెటర్ ఇస్తే ఆ రోజు ఖమ్మం మున్సిపాలిటీ ఎస్సీ గారు రంజిత్ రెడ్డి గారు వచ్చి మొత్తం దీన్ని పరిశీలన చేసి ఈ నీళ్ళు వాటర్ ఎట్టుకోవాలా ఏందనే దాని మీద మొత్తం చూసుకొని దీనికి ఒక వాటర్ని దీన్ని శుద్ధి చేయటం కోసమని ఒక 10 ఎకరాల ల్యాండ్ కావాలా. ఎక్కడ ల్యాండ్ అంటే ఇదంతా చెరువు ఆక్రమించారు, ఎటు అధికార పార్టీ అంటే అటు చేరటం వాళ్ళు, ఇదంతా తీస్తే 10 ఎకరాలు కాదు 30 ఎకరాల భూమి దొరికింది. మీరు రెవెన్యూ వాళ్ళకి లెటర్ పెడితే ఆ భూమి మొత్తం బయటకు వస్తుంది, శుద్ధి చేసి దీన్ని మీకు ఏం ఇస్తుంటే ల్యాండ్ ఇబ్బంది అయితే లేదండి. మీరు గౌరవంగా మన రెవెన్యూ వాళ్ళకి గట్ట లెటర్ పెడుతున్నారు, దాని అంతా తీస్తున్నారు. 30 ఎకరాల భూమి దొరికింది. దాని గట్ట శుద్ధి చేయడానికి వాటర్ చేయటం స్థలం ఉంటుంది, వాటర్ కిందికి వెళ్ళిపోతాయి. ఈ నీళ్ళు శుద్ధి అయితే ఆ నీళ్ళు ఎల్లుండా అవసరం అయితే మా అవసరాన్ని బట్టి ఒక తూము పెట్టుకుంటే అవసరం ఎల్ల కలుపుకుంటూ వద్దంటే బయటికి వెళ్ళిపోతాయి. దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు అని కూడా మేము అధికారులు చేయడం. ఇందాక ఎస్ఐ గారికి ఫోన్ చేత నేను మైబాద్ ఏదో ఎమ్మెల్యే గారి దగ్గర ఉండా, ఇప్పుడు రాలేవాలి కానీ ఏమనంటే నాకు వాట్సాప్ పెట్టండి అని రంజిత్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే ఆయన ఎంత సూచన కాబట్టి సార్ ఇది పరిస్థితి అంటే దానికైతే ఆల్రెడీ మేము అదే ఫీల్డ్ మీద ఉన్నాం. పైప్ లైన్ ఏదో ఆ నుంచి తీసుకొచ్చి బయటకు పంపడానికే మేము శాంక్షన్ కూడా చేస్తాను, అయిపోయి వచ్చింది. ఒక 2-3 నెలల్లో దాన్ని సమస్యని సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని ఆయన కూడా అన్నారు. ఇప్పుడు మంత్రి గారు కూడా తుమ్మల గారు కూడా మాట్లాడారు కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ ఖమ్మం వస్తే సార్నే ఇక్కడ అసలు ఫీల్డ్ మీదకి చెరువు దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ ఉండే సమస్య మొత్తం ఆయన దృష్టికి తీసుకుపోతే ఆయన దాన్ని ఏదో ఒక సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఖమ్మం చెరువు, ఈ కొత్తగూడెం చెరువు కానీ, పుట్టకోట చెరువు కానీ, కానాపురం బల్లిపల్లి చెరువు కానీ ఇటు అన్ని కూడా ట్యాంక్ బండ్లు చేసి రేపు కార్పొరేషన్కి నీళ్ళు అవసరం ఎందుకంటే నీళ్ళు కొరత లేదు. 3-4 చెరువులు ఉన్నాయి కాబట్టి కార్పొరేషన్కి దీన్ని శుద్ధి చేసుకుంటే రేపు రైతులకు కానీ, చేపల వాళ్ళకి కానీ, అటు ఖమ్మం కార్పొరేషన్ కానీ వాటర్ చాలా అవసరం ఉంటుంది. కాబట్టి తుమ్మల గారు కూడా వీటి మీద దృష్టి పెట్టిండు. గతం కూడా ఈ మొత్తం అసలు సర్వేలు కూడా చేయండి అని కూడా ఆ మధ్య చెప్పారు. ఎందుకంటే ఈ చెరువులు చాలా మంది అక్రమకు గురైంది. దాదాపు 30-40 ఎకరాల భూములు ఆక్రమించారు. మొన్నటిదాకా టీఆర్ఎస్ నుండి అజయ్ గారు అమ్మడి తిరిగారు, మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మళ్ళీ ఇటు వచ్చారు. అంటే వాళ్ళు కేవలం ఈ పార్టీ మీద ప్రేమతోనో లేకపోతే ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన వాళ్ళు కదా. వాళ్ళు ఏంటంటే ఈ భూములు కాపాడుకోవటం కోసం రావటమే తప్ప ఇక్కడ ఓట్ల కోసం, ప్రజల కోసం, లేకపోతే పార్టీని బతికించేందుకు మొన్నటిదాకా అజయ్ను వాడకదెంగారు, ఇప్పుడు తుమ్మల గారిని వాడకదెంగటానికి వచ్చారు. కాబట్టి అధికారులు కూడా న్యాయబద్ధంగా గవర్నమెంట్ ఇది సిక్కం ఎంత లెక్క ఉందో దానికి బాండ్రు చేసి ఆ స్థలం కూడా తీస్తే మనం డ్రింకింగ్ వాటర్కి ఏదైనా శుద్ధి చేయడానికి కూడా సత్యంత ల్యాండ్ ఉంది. కాబట్టి దాన్ని పరిశీలన చేసి అధికారుల దృష్టికి తీసుకొని దీన్ని ఇమ్మీడియట్గా చేయాలని మేము కోరుతున్నాం. రేపు మంత్రి గారి దృష్టికి గారు చెప్తాం. సార్ ఇదంతా 30-40 ఎకరాలు ఆక్రమించారండి. మొన్నటిదాకా అజయ్ గారు అమ్మటే తిరిగారు, అజయ్ గారు జే అన్నారు. ఈ చెరువు మొత్తం ఏరియాలు మొత్తం అజయ్ గారు పెక్కీలో పెట్టారు. ఎప్పుడైతే గవర్నమెంట్ మారితే మళ్ళీ ఇటు వచ్చారండి. ఎవడు అధికారం అంటే వాడు రావడం, చెరువులు నింపుకోవటం. అంటే దాదాపుగా 25-30-40 ఎకరాల భూమిని చెరువు కింద ఉన్న ల్యాండ్ని మొత్తం ఆక్రమించారు. దీన్ని మీరు కూడా పరిశీలన చేసి దాన్ని బాండ్రు చేయాలని రేపు మంత్రి గారి దృష్టికి గారు తీసుకుపోతాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు నమస్కారం. మనం అల్లీపురం కొత్తగూడెం చెరువు ఏదైతే ఉందో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది. ఇక్కడ చేపలు పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ దాదాపుగా 2-3 టన్నులకు పైగా చేపలు చనిపోయి ఇంకా వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల మిగిలిన చేపలు కూడా ఒక్క చేప కూడా ఉండడానికి వెళ్ళినట్టు పరిస్థితి ఉన్నది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికే ఆ విషయాలు తెలియజేశారు. చెరువులో ఉన్నటువంటి చేపలన్నీ చనిపోయే పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. దీనికి సంబంధించి స్థానిక మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు ఈ స్థానిక శాసనసభ్యులు కాబట్టి ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం స్థానికులు కోరుతున్నారు. మంత్రి గారు కూడా ఆ వైపుగా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం.